బాప్తిసం పొందారు. రెండవ ప్రసంగంలో 3000 మంది మారారు, 3000 మంది బాప్తిసం పొందారు. అంటే ఇప్పుడు ఆదిమ సంఘం ఎంతమంది అయ్యారు? 8000 మంది అయ్యారు. ఓన్లీ కొత్తగా వచ్చిన వాళ్ళే. కానీ పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఎంతమంది అంటే 120 మంది ఆ మేడగదిలో ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు. హల్లెలూయా. ఈ 120 మంది ప్రభువు చెప్పినట్లుగా ఆ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడట తెల్లవారుజామున 4 గంటలకి వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందట. హల్లెలూయా. ఎప్పుడు వచ్చిందమ్మా? అందుకే రాత్రికాల సమయంలో ప్రార్థన చేసేటోళ్ళు ఎంతమంది? మీరు ఎంతమంది యూట్యూబ్లు చూస్తారు? ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా గొప్పోడైందంటే రాత్రి ప్రార్థన చేసేవాళ్ళే. చూడండి, మీరు ఏ సేవకుడైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ రాత్రులు మెలకువగుండి ప్రార్థన చేసే వాళ్ళే గొప్ప దర్శనాలు చూస్తారు, గొప్ప కలలు కంటారు, గొప్ప ప్రార్థనా వీరులుగా మారుతారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ఆ తెల్లారి గట్ల 4 గంటలకు ఒకరి మీదకి వచ్చి ఒకరి మీదకి ఆగేది కాదు పరిశుద్ధాత్మ. వారిలో ఒక్కొక్కరి మీద ఆ పరిశుద్ధాత్మ వ్రాలగా వారందరూ ఏం చేయబడ్డారట? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషలు మాట్లాడుచుండిరి అని రాయబడింది. హల్లెలూయా. అంతమందిలో పేతురు నిలబడి ప్రసంగం చేశాడు. ఈ పేతురును దేవుడు వాడుకుంటే ఆ 120 మందితో 2 ప్రసంగాల్లో 8200 మంది సంఘమైంది. హల్లెలూయా. ఈ 8200 మంది సంఘం అవుతున్నప్పుడు, ఆ సంఘాలు కట్టేసి ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఈ పేతురు ఒక దినాన యొప్పేలో ఉన్నాడు. హల్లెలూయా. అదొక ఊరు పేరు యొప్పే. అక్కడ ఉన్నప్పుడు ఈ తబిత అనే ఒక శిష్యురాలు, అంటే ఈమె కూడా సంఘానికి చెందిందే, సంఘానికి పోయేటామె. ఒకరోజు ఏం జరిగింది ఆమె జీవితంలో అంటే బైబిల్ చెప్తుంది. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. హల్లెలూయా. ఆమె పేరు తబిత, ఆమెను అందరూ దోర్కా అనేది. అంటే హెబ్రూ భాషలో లేడీ అని అర్థం. అంటే చాలా చురుగ్గుంటుంది, ఎప్పుడు చూసినా వయసు పెద్దదే కానీ ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది, ఎప్పుడు చూసినా చురుగ్గుంటుంది, ఎప్పుడు చూసినా ప్రభునందు ప్రియులారా, రాత్రిలినా పగలిలినా కష్టంలో చూసినా నష్టంలో చూసినా ఎట్లుండేదట? చురుగ్గా ఉంటుంది. అందుకే ఆమెకి ఏం పేరు పెట్టారంటే దోర్కా, అంటే లేడీ అని అర్థం. లేడీ ఎలాగుంటుంది? ఎప్పుడు చూసినా తెలుసా మీకు? ఎప్పుడు చూసినా అది నెగ్లెక్ట్గా ఉండదు. ఎలాగుంటుంది? హుషారుగా ఉంటుంది. ఇంత చప్పుడైనా ఏం చేస్తుంది? పరిగెడుతుంది అది. హల్లెలూయా. ఈ తబిత కూడా ఎలాంటిదంటే లేడీలాగా చురుగ్గా ఉండేదట. అయితే ఆమె జీవితంలో ఆమె ఎలాంటిదంటే, ఆమె జీవితం గురించి మనం ఆలోచన చేస్తే కింద రాయబడిన మాటల్లో ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చూడండి, ఈమె శిష్యురాలు, దేవుణ్ణి నమ్ముకున్నామే. ఈమె ఏం చేసేదట? ధర్మకార్యాలు చేసేది, సత్కార్యములు చేసేది. హల్లెలూయా. అంటే దేవుని నమ్మిన, దేవుని సంఘాన్ని వెంబడిస్తున్న మన జీవితాల్లో ఏముండాలి? ఈ దోర్కాను బట్టి, తబితను బట్టి మనం ఏం నేర్చుకోవాలటంటే, ఏం నేర్చుకోవాలి? సత్క్రియలు ధర్మకార్యాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె మంచి విశ్వాసే కాదు, ఓన్లీ ప్రార్థన చేసేదే కాదు, ఓన్లీ చెప్పేదే కాదు, ఏం చేస్తుంది? చేతల్లో చూపెడుతుంది. భక్తి జీవితాన్ని ఏం చేస్తుందమ్మా? చేతల్లో చూపెడుతున్నది. సత్క్రియలు చేస్తున్నది. ప్రజల యొక్క అవసరాలు తీరుస్తున్నది. ప్రజల యొక్క అవసరతలను ఎరిగి గుర్తించి ఎవరికి ఏమవసరం ఉందో ధర్మాలు చేయడం, ఇంకేమంటాడా, ఇతరులకు మేలు చేయడం, ఇతరులకు సహాయ సహకారాలు అందించడం. అంటే ఏదో తమకు దోచింది. ఆమె ఏం పని చేస్తుందంటే ఇంకా కింద రాయబడి ఉంది. అలాగూ ఆమె మాటల్లో కాదు, చేతుల్లో భక్తిని చూపించేదట. హల్లెలూయా. ఏం చేసేదమ్మా? చేతుల్లో చూపించాలి భక్తి.
మాటల్లో కాదు, మన ఇంట్లో చెప్పుకున్న, సమాజంలో చెప్పుకున్న మాటలతో చెప్పుకునేది కాదు భక్తి. ఎలా చూపించేది? చేతల్లో చూపించగలిగేది, మోకరించగలిగేది, ప్రార్థించగలిగేది, భారం కలిగి ఉండగలిగేది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో వింటున్నారా, మనం ప్రార్థన చేయగలిగితే జరగందంటూ ఏమీ లేదు. వింటున్నారా? ప్రార్థన చేయగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే జరగందంటూ ఏమీ లేదు. పాటలు పాడితే గొప్ప కాదు, ఏమైనా చేయగలవు. పాటలకు పరిమితం అది కాదు, పాటలకు పరిమితం కాదు దేవుడు. వాక్యానికి, బైబిల్కు పరిమితం కాదు దేవుడు. ఆయన నిజ జీవితంలో కూడా ఆయన చెప్పినట్లుగా చేయగలిగినవాడు. హల్లెలూయా. ఏకాంగులను సంసారాలుగా నిలబెట్టేవాడు, గొడ్రాలికి 7 పిల్లల్ని ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ స్తుతులు చెప్తాను అప్పుడప్పుడు నేను. సంతులేని దానిని ఇల్లాలుగా చేసిన దేవా నీకే స్తోత్రం, గొడ్రాలికి 7 పిల్లల్ని ఇచ్చిన దేవా. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. హల్లెలూయా. ఆమె మంచి ధర్మకార్యాలు, సత్క్రియలు చేశారు. మొదటిగా ఆ మాటను మనం నేర్చుకుంటున్నాం. అంతేకాదు ఇంకేం చేస్తుందంటే, ప్రభునందు ప్రియులారా, చూడండి ఒకసారి 39 ఎక్కడ రాయబడింది మాటలు? అక్కడ కాదు, 39వ వచనం చదవండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, అమ్మా చదవండి, ఒక్కలు కొట్లాడబెట్టుకున్నట్టేనా? దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచారు. హల్లెలూయా. ఈ దోర్క ఏం చేసేదంటే, అమ్మ ప్రార్థన చేసి ఊకునేది కాదు, మందిరానికి వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళిపోయేది కాదు. వాక్యం ఏం వింటుందో, ఏం నేర్చుకుంటుందో అది తమ జీవితంలో చేయడానికి ఇష్టపడేది. కనుకనే ధర్మకార్యాలు చేసింది, సత్క్రియలు సత్క్రియలు అంటే మంచి కార్యాలు. అన్యులు చూసినా మెచ్చాలని పని, నీ ప్రవర్తనను మెచ్చాలి, అన్యజనులు నీ క్రియలను మెచ్చాలి, అది సత్క్రియ. అంతేకాదు ఇంకేం చేస్తుందట? ఈమె ఏం జరిగిందో చెప్తాను కానీ, ఈమె ఏం చేసేదట అంటే మిషన్ కుట్టు మిషన్ కుట్టేది అన్నట్టు. దోర్క పని చేసేది అంటే కష్టపడి పని చేసే తత్వం మా దగ్గర ఉంది. ఆమె నైపుణ్యం ఏం చేసేది తెలుసా? చాలామంది విధవరాళ్ళకి ఏం చేసిందట ఆమె? వాళ్ళే వచ్చి చెప్తున్నారు పేతురుతో, అయ్యా ఈమె ఏం చేసేది? విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు, అయ్యా ఈ బట్టలన్నీ ఆమె కుట్టింది, నాకు ఈ జాకెట్ ఆమె కుట్టింది, అయ్యా ఈ కొంగ ఆమె కుట్టింది, మాకెవ్వరికైనా ఎలా కావాలో దేవుడు ఆమెకి ఇచ్చిన నైపుణ్యం, దేవుడు ఆమెకి ఇచ్చిన తలాంతు, ఏమంటాం మిషన్ కుట్టడం, అందరికీ సరిపోయేటట్లుగా, అందరికీ అనుకూలంగా ఆమె వస్త్రాలు కుట్టేదట. కానీ మరి ఎందుకు ఇప్పుడు వీళ్ళందరూ ఆయనకు చెప్తున్నారంటే, ఆ దోర్క చనిపోయింది. హల్లెలూయా. ఈ తబిత ఏమైందమ్మా? చనిపోయింది. ఆ పై వచనంలో చూస్తే, ఆ దినముల యందామె, చదవమ్మ, కైలా పడ్డది అంటే రోగం వచ్చేది, అనారోగ్యం వచ్చేది, కష్టం వచ్చేది, మంచం పట్టేది. కైలా పడి అంటే చాలా రోజులు మూలకు పడ్డది అన్నట్టు. మనం ఏమన్నట్టు? చాలా రోజులు కైలా పడడం అంటే ఏంటి? మంచాన పడ్డది. అది కరెక్ట్ మాట, మంచాన పడ్డది. కనుక కైలా పడి ఏమైపోయింది? చనిపోయిందట. అయ్యో, ఆ ధర్మకార్యాలు చేసేది, ఇంకేం చేసేది? సత్క్రియలు చేసేది, విధవరాన్లకు బట్టలు కుట్టించేది, వాళ్ళకు జాకెట్లు కుట్టించేది, వాళ్ళందరికీ సేవలు చేసేది, వాళ్ళందరికీ మంచి ముచ్చట్లు చెప్పేది, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసేది. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఏం చేసింది? ఆమె చనిపోయింది. కనుక కైలాపడి చనిపోతే
వారు శవమును కడిగి, ఎవరు? ఆమెతో ఉన్న వాళ్ళంతా కూడా, ఆమె మేలు పొందిన వాళ్ళంతా కూడా. చూడండి ప్రభునందు ప్రియులారా, సంఘములో ఒక విశ్వాసి ఎలాగుండాలంటే, ఇదిగో తనకంటూ తన జీవితంలో దేవుడు తనకిచ్చిన దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ, ఇతరులకు మేలు చేస్తూ, క్రీస్తు కొరకు వారిని సంపాదించాలట. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఒక శిష్యురాలుగా ఉండాలి అంటే, ఒక విశ్వాసిగా మనం సంఘంలో చలామణి కావాలంటే ఏం చేయాలో తెలుసా? మనకు దేవుడిచ్చిన దాంట్లో ధర్మకార్యాలు, సత్క్రియలు, మనం ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు ఎవరికి మేలు చేసిందో ఈమె, ఎవరికి సత్క్రియలు చేశాదో, ఎవరిని దగ్గర తీశాదో వాళ్ళే వచ్చారు. వచ్చి ఏమంటున్నారంటే ఈ పేతురును పిలిపించి ఒకసారి చనిపోయిన ఈమె శవమును కడిగట మేడగదిలో పడుకోబెట్టారట. హల్లెలూయా. ఎక్కడ పడుకోబెట్టారు? చదవండి ఒకసారి. శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా తొందరగా ఇక్కడికి రావాలని చెప్పి 2 మనుష్యులను ఆయన దగ్గరికి పంపారు. హల్లెలూయా. అయ్యా, నువ్వు ఏం ఆలస్యం చేయకుండా, నువ్వేం కారణాలు చెప్పకుండా నువ్వు వెంటనే రావాలా. ఎక్కడికి రావాలా? ఈ తబిత దగ్గరికి రావాలా. తబిత చనిపోయిన సంగతి పేతురు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు. ఈమె కైలాపడి రోగి అయి మంచానబడి చనిపోయింది. ఈమె ఉన్నప్పుడు ఏం చేసిందో అదే ప్రజలు వచ్చారు. కనుక మనం బ్రతికున్నప్పుడే మంచి చేయాల, క్రైస్తవులముగా మేలు చేయాల, సత్క్రియలు చేయాలా. ఎవరికి చేయాలా? ఇంట్లో వాళ్ళకు చేయాలి. ఎవరికి చేయాలా? ఇరుగు పొరుగు వారికి చేయాలి. ఎవరికి చేయాలా? అన్యజనులకు చేయాలి. మనం ఎప్పుడైతే ప్రభునందు ప్రియులారా ఏ పని చేసినా మన పనిలో మనం దేవుణ్ణి చూపించాల. హల్లెలూయా. మనం మంచి చేస్తున్నప్పుడు, అయ్యా చక్కని బిడ్డవమ్మ, దేవుణ్ణి నిన్ను దీవించిన కాకంటారు. ఎందుకంటారు ఆ మాట? మన పనిలో దేవుణ్ణి గుర్తించారు. హల్లెలూయా. నీ పనిలో ఎవరిని గుర్తించాలా? నీ పనిలో స్వార్థం కనపడకూడదు. నువ్వు మేలు చేసేటప్పుడు మరలా వాళ్ళు నీకు చెయ్యాలని కోరుకోవద్దు. ఎప్పుడు కూడా క్రైస్తవులం కోరుకోవద్దు. ఇంకా ఏంటంటే, మనకి ఈ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఏమలవాటు అంటే, ఫంక్షన్లకు వెళ్ళిన కాడ కట్నాలు వేసి మళ్ళీ మాకు వేయలేదని అడుగుదాం. అవునా కదా? కట్నాలు వేసేకనాడ ఏమంటాం మళ్ళీ? వేయకపోతే మేము మీకు కట్నం వేసినాం మాకు వేయలేదని అడిగేటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకేం నేర్పాడో తెలుసా? మనం ఏమి చేసినా, అందుకోసం బైబిల్ చెప్పింది, నువ్వు ధర్మం చేసినప్పుడట నీ కుడి చేతితో చేసినది తెలియొద్దు. నువ్వు ఏ మేలు చేసినా ఎవ్వరికి చెప్పొద్దు. నువ్వు చేసింది దేవుడు చూశాడు. నువ్వు ధర్మము చేయున్నప్పుడు, మత్తయి సువార్త 6:1 నుంచి ఆడ రాయబడి ఉంటాయి. నీ ఫలము నువ్వు పొంది ఉన్నావు. నువ్వు సాటింపు వేసుకున్నా వేసుకోకపోయినా నువ్వు చేసిన దాన్ని దేవుడు చూశాడు, నీకు ఇస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు చేయాలట, తిరిగి ఇచ్చినా ఇవ్వకపోయినా. వింటున్నారు? ఏం చేస్తారమ్మా? ఎవరైనా మనం మేలు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవద్దు. వాళ్ళు ఇస్తారు, ఇయ్యరు. రేపు ఇవ్వకపోతే ఏమవుతాం? బదనం అవుతాం. మాటలు పడాల్సి వస్తుంది, అభ్యంతరాలు వస్తూ ఉంటాయి, కోపాలు వస్తూ ఉంటాయి, తగాదలు వస్తూ ఉంటాయి. అందుకోసమే మనం దేవుని ప్రేమను బట్టి, దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు ఇచ్చేది ఇవ్వగలిగితే, వాళ్ళు ఇవ్వొద్దు అనుకున్నా దేవుడు వాళ్ళ చేతిప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ దోర్కా వల్ల, అంటే ఈ తబిత వల్ల మేలు పొందిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈమె కైలాపడి చనిపోతేనట వీళ్ళు స్నానం చేస్తున్నప్పుడు ఆలోచన వచ్చేది. శవమును గడుగుతున్నప్పుడట,
ఈమెను మనం కడిగి ఎక్కడ పడుకోబెడదాం? మేడ గదిలో పడుకోబెట్టి, ఎందుకైనా మంచిదే ఒకసారి పేతురును పిలిపిద్దామని ఆలోచన చేశారట. హల్లెలూయా. పేతురును పిలిపించారు. పేతురు తడువు చేయకుండా నువ్వు రావాలయ్యా అంటే ఆయన కూడా ఏంటో ఇంత తొందర పెడుతున్నారని వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఏడ్చుచు, అయ్యా ఈమె బ్రతుకున్నప్పుడు ఇగో మాకు ఈ బట్టలు కుట్టేదయ్యా, మాకు విధవరాన్లకు సాయం చేసేదయ్యా, ఈమె కుట్టించిన జాకెట్లే అయ్యా, మాకు ఈ ఊళ్ళో ఈమె తప్పితే మాకెవరు పని చేసేవాళ్ళు లేదయ్యా, దాన ధర్మాలు చేసేవాళ్ళు అని చెప్తేనట పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యమా! పేతురు ఆమె కుట్టిన అంగీలను వస్త్రములు ఆయన చూపెడుతున్నారు. ఈమె చేయబట్టే అయ్యా మా ఏమంటాం మా అవమానమును కప్పుకున్నాం, మా పేదరికాన్ని మేము తొలగించుకున్నాం, ఈమె మాకు మా అందరికీ భోజనం పెట్టేదిగా, ధైర్యం చెప్పేది ఉండేదయ్యా. కుట్టిన జాకెట్లకి ఈమె దగ్గరికి వస్తే ఈమె పంపకాలు పోయించడో లేకపోతే గుండీలు కుట్టించడో ఆ ముసలులతో ఏదో పని చేయించి వాళ్ళకు ఫ్రీగా కుట్టించేదట. హల్లెలూయా. ఇది ధర్మకార్యం, ఇది మేలు చేయడం. ఇంటికొచ్చిన వాళ్ళను గౌరవించి కూర్చోబెట్టి పగవాళ్ళైనా సంఘస్థులైనా ఏం చేయాలా? ప్రేమించాలా. కూర్చోబెట్టి మన ఇంటికి వస్తే మనం ఛాయ్ ఇస్తే, మనం భోజనం పెడితే, రేపు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏం చేస్తారు? చెయ్యాలి. ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకోవాలి, ఐక్యత పెంచుకోవాలి, ఒకరి పట్ల ఒకరి నమ్మకాన్ని పెంచుకోవాలి. నేను ఇంకా చెప్తున్నాను, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే సరిపోదు. నేను అదే చెప్తున్నా, వాక్యాన్ని పాటించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం. మన జీవితాల్లో చెయ్యాల్సింది చెయ్యాలి, చేయకుండా ఏం చేసినా వ్యర్థం. నేను మధ్యాహ్నం కూడా సంఘ పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం చేశాను. పౌలు గారు మాట్లాడతారు 11 కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను బండలను పెకిలించగలిగిన విశ్వాసం కలిగిన వాడనైనను ప్రేమ లేకపోతే వ్యర్థున్నంటాడు. అమ్మ ఒకసారి ఆ మాట చదువుతారా? 1 కొరింథీ 11వ అధ్యాయం చాలా చక్కగా ఉంటుంది అక్కడ మాట. ప్రేమ చూడండి ఒకసారి, దొరికిందా దొరకలేదా? 1 కొరింథీ 11. కాదమ్మా ఆగండి ఒక్క నిమిషం. 2 కొరింథీ అనుకుంటాను చూడండి, 13వ అధ్యాయం, క్షమించాలి, 1 కొరింథీ 13వ అధ్యాయం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, చూడండి, నాకు ఆగమ్మ ఈ భూమి మీద ఉన్న భాషలు ఎన్నొచ్చినా, ఇంకేమంటున్నాడు, ఒకవేళ పరలోకములో ఉన్న దేవదూతల భాషలు మాట్లాడినా నేను ప్రేమ లేకపోతే ఏంటట? అమ్మా, మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. ఇంకేమంటున్నాడు? ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెకిలించగలిగిన విశ్వాసం కలిగిన వాడైనను. చూడండి, ఎన్నుంటే ఏం లాభం? ప్రేమ లేకపోతే వ్యర్థమట. ఎన్నున్నా నువ్వు ఎన్ని గంటలైనా ప్రార్థన చేయొచ్చు. నేను ప్రార్థన చేసేటోళ్ళని ఎక్కిరిస్తలేను, కానీ ప్రార్థన చేయాలి. అందుకోసం బైబిల్ ఏం చెప్పింది తెలుసా? మెట్టుకు మనుషులందరితో ఎలాగుండాలో తెలుసా? సమాధానంగా ఉండాలట. అన్యులతో సైతం, మనమంటే ఇష్టం లేని వాళ్ళతో సైతం కూడా మనం ఎలాగుండాలా? సమాధానంగా ఉండాలా. అలాగైతేనే మెచ్చుతాడు దేవుడు మనల్ని. ఈ ఆజ్ఞను పాటించకుండా నేను 50 రోజులు ఉపవాసం ఉంటాను, వేస్ట్ నీ భక్తి. మన భక్తి, పౌలు గారు అదే మాట్లాడతాడు. నేను దేవదూతల భాషలు మాట్లాడతాను, మనుషుల భాషలు మాట్లాడతాను. ఎన్ని మాట్లాడితే ఏంటి? నేను కొండల ఎదుటకెళ్ళి ప్రార్థన చేస్తే కొండలు కదిలిపోతాయి. అయినా కూడా నేను ప్రేమ లేని వాడనైతే సరే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, ఒకరి పట్ల ఒకరికి నమ్మకము, ఐక్యత,
ప్రేమను కలిగి ఉండటకు ప్రయాసపడాలి. అదే అధ్యాయంలో అక్కడనే అంటాడు, మీరు ప్రేమను కలిగి ఉండటకు ఏం చేయాలట? ప్రయాసపడాలి. అది కష్టమే, మనుషులుగా కష్టమే. నేను అదే నేర్పుతున్నా సంఘానికి. సంఘంలో నేర్చుకోవాలి అందరికీ. నేను మధ్యాహ్నం కూడా సంఘ పెద్దలతో మాట్లాడాను. మనలో ఐక్యత రావాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలని ఉంది బైబిల్లో. ఎవరి కొరకటమ్మా? మన కొరకు మనం చేసుకొని వెళ్ళిపోవడం కాదు, అది స్వార్థం. అదైతే ఇంటికానే చేసుకోవచ్చు, కానీ నువ్వు చర్చ దాకా ఎందుకు రావాలా? ఆ ప్రార్థనలు ఎప్పుడు మేలు చేయవు. బైబిల్లో చూడండి, ఏ భక్తులు ప్రార్థన చేసినా వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకున్నట్టు కనపడితే నన్ను అడగండి. దేశం కొరకు, రాజ్యాల కొరకు, ప్రభుత్వాల కొరకు, పరిస్థితుల కొరకు ప్రార్థన చేశారు తప్పితే వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకోవద్దని కాదు. నీ కొరకు కొన్ని చేసుకోవాలా, నీ వ్యక్తిగతంగా చేసుకోవాలా. సంఘములో ఉన్నప్పుడు మాత్రం నీ జీవితంలో ఉన్న కష్టం తొలగిపోవాలటంటే నీలాగా కష్టములో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఉన్న కష్టాన్ని తీసేయాలంటే ఏం చేయాలా? నీలాగా నీకున్న కష్టం ఈ లోకంలో ఎంతమంది పడుతున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలా. ఒకవేళ నీకు పిల్లలు లేరు, దేవుడు సంతానం ఇవ్వాలా, ఏం చేయాలా? ఈ లోకంలో ఎంతోమంది సంతానం లేని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని నువ్వెవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తాడు. ఇంకేం చేస్తాడు? చేసిన నీ జీవితంలో కార్యం చేస్తాడు. కనుక ఒకరినొకరు పలకరించుకొని, ఒకరినొకరు ప్రేమ చూపించి, ఒకరినొకరు ఐక్యత కలిగి, ఒకరి బాధలు ఒకరు పంచుకోవాలట. అదే క్రైస్తవ్యం, అదే ప్రేమ, అదే యథార్థత. ఇప్పుడు ఒక దోర్కా ఒక్కటే ఇంతమందిని ఎలా సంపాదించుకోగలిగింది? ఈరోజు ఇటు కూర్చొని, ఈ పక్క ఈ మూలకు కూర్చొని, ఈ నుంచిటే లేచిపోవడం భక్తి కాదు. నేను అదే చెప్తున్నా, వీలైతే సండే కూడా చెప్తాను, వింటున్నారా? భక్తి కాదు అది. ఏదో ఒక పక్కకు కూర్చొని అక్కడే కూర్చొని ఆనించటు అయ్యగారు ఒక్కడు నాకు మంచిగుంటే చాలు, ఇది కుదరదు. ఈ భక్తి కుదరదమ్మా, ఇది మానేయాలి. దయచేసి చెప్తున్నా, ఇంకా ఎదగాల, వాక్యంలో ఎదగాల, వింటున్నారా? ఈ భక్తి పనిచేయదు. ఈ భక్తి నిన్ను పరలోకం తీసుకుపోదు. అయ్యో నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానయ్యా, నేను సేవకునికి దగ్గరుండేది, ఏం లాభం? పక్క వాళ్ళతో సమాధానం లేనప్పుడు, ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయలేనప్పుడు, ఇవన్నీ ప్రభునందు ప్రియులారా, ప్రేమిస్తేనట తిరిగి ప్రేమిస్తారట. హల్లెలూయా. ఏమవుతారు? ప్రేమిస్తే అంతే, ప్రేమిస్తారు, తిరిగి ప్రేమిస్తారు. ఒకవేళ బైబిల్ చెప్పింది, ఇంకా మనకు సేవకుడు గుర్తు చేశాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దట. ఏం చేద్దామా? మన కీడు చేసే వాళ్ళు ఉంటారు, నిజమే, కీడు చేసే వాళ్ళు ఉంటారు, అనవసరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను కాదంట్లా, నిన్ను అన్న వాళ్ళు ఉండొచ్చు, నిన్ను అనవసరంగా మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు, నిన్ను అనవసరంగా నీ మీద నిందలేసే వాళ్ళు ఉండొచ్చు, అనవసరంగా నీ గురించి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. నేను కాదనట్లా, కానీ ప్రభు ఉన్నాడు. దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దట. ఏం చేయాలో తెలుసా? దేవుని వైపు చూసుకుంటుండు, దేవుడు చూసుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడల్లా నిన్నెవరు తిడుతున్నారో, నిన్నెవరు నిందిస్తున్నారో, ప్రభా వాళ్ళను క్షమించని చెప్పాలట. వింటున్నారా? ఏం చెప్పాలా? వాళ్ళను క్షమించు ప్రభా అని చెప్తేనట వాళ్ళ మీద గంపెడు నొప్పులు పోసిన దానివి అవుతావట. బైబిల్లో ఉంది. నువ్వేం శాపాలు పెట్టాల్సిన అవసరంలా, శాపనార్థాలు. నువ్వేం పోటీకి పోయి తిట్టాల్సిన అవసరంలా, వాళ్ళ తల మీద ఏం పోసినావు దానివి అవుతావు. పగ తీర్చుట నా పని అన్నాడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, అబ్రహం గారు జ్ఞాపకం చేశారు, తారతమ్యాలు ఉండొద్దు, భేదాభిప్రాయాలు ఉండొద్దు, మనసులో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడొద్దు, సంఘంలో తేడాలు ఉండొద్దు, దాపరికాలు ఉండొద్దు, ఒకరినొకరు నమ్మాలా, ప్రార్థన సహాయం కోరాలా. అందుకే చెప్తాను నేను, ఏది ఒకవేళ ఎవరన్నా సహోదరుండి, సిస్టర్
నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా కొరకు ప్రార్థన చేయమంటే ఆమె డప్పు సాటింపియద్దు. అదే చెప్తా. ఏదో నిన్ను నమ్మి రహస్యంగా నిన్నేమంది, ప్రార్థన సహాయం కోరింది. ఓ నలుగురు ప్రార్థన చేస్తున్నారని రోజు మీతో కలిసి వచ్చి పర్సనల్ ప్రాబ్లం చెప్పుకుంది. ఆ ప్రాబ్లాన్ని ఏం చేయొద్దు, బ్లేమ్ చేయొద్దు, ప్రార్థన చెయ్యాల. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, సంఘములో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలా, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలా, ఒకరి పట్ల ఒకరు తగ్గించుకోవాలా. ఇలా తేడాలు ఉండొద్దు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు. అమ్మ, మందిరంలో వరుసలు ఉండొద్దు. నిజం చెప్తున్నా, మందిరంలో వరుసలు ఉండొద్దు. మందిరం అవతల వరుస ఏదైనా, మందిరంలో అందరూ, బస్సులనే లేదు మందిరంలో. ఎందుకు తేడా నాకు అర్థం కాదు. బస్సు ఎక్కేటప్పుడు అర్థం కాదా, ఆడిబిడ్డ వదినని? బస్సులో లేని తారతమ్యం మందిరంలో ఎందుకు వస్తుంది? రావద్దు. ఇది అపవాది కలిగించే ఆలోచన. దయచేసి చెప్తున్నా. ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నానంటే, టాపిక్లో నుంచి దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఎందుకు అటు తిప్పింది, టర్న్ అయిపోయింది ఆ సంభాషణ. కనుక దయచేసి చెప్తున్నా, మనం ఒక్కరం ఒక దోర్క ఇంత పరిచర్య చేసిందా లేదా? ఎంత పరిచర్య చేసింది ఒక్క దోర్క. అందరినీ క్షమించండి, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొను. నేను ఓర్చుకోవట్లా, నన్ను ఎంతోమంది అంటున్నారు, నన్ను ఎంతోమంది దూషిస్తున్నారు, నా చెవులకు వినబడ్డా నేను పట్టించుకోలే. ఈ ఊళ్ళో సేవ చేస్తాడు అన్నవాళ్ళు ఉన్నారు. ఇంకేమంటారు, ఎంతసేపు చెప్తాడు, ఈయనగాంక మాట్లాడుతుంది, ఈయనగాంక పాటలు పాడతాడు, ఎన్నో వింటున్నాను, పట్టించుకోను. దేవుడు ఉన్నాడు, నిలబెట్టినవాడు దేవుడు. ఎంతోమంది అలిగేసి మేము చర్చికి రాం అన్నవాళ్ళు కూడా ఉన్నారు, అని ఆలోచించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ తెలుసు నాకు. ఒకటి దేవుడు చెప్తాడు, రెండవది ఒకనాడు మీరే చెప్తారు. ఎన్నో భరిస్తున్నాం, అందరినీ ఒకేలాగా ప్రేమించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మాలో తేడాలుంటే మీరు వచ్చి మాట్లాడచ్చు, అయ్యా మమ్మల్ని ఎందుకు ఇట్లా చూశారు, మమ్మల్ని ఎందుకు ఇట్లా మీరు మాట్లాడారని అనండి. అన్నీ భరించడానికి చెప్పడానికి ఓపిక ఉంది నాకు. చెప్తాను, మీతో ఎందుకు ఇలా మాట్లాడాను, వాళ్ళతో ఎందుకు అలా మాట్లాడాను. నేను తేడా చూపించడానికి నిలబడలేదు ఇక్కడ. హల్లెలూయా. అందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావడానికి నిలబడ్డాను. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమను అర్థం చేసుకోండి, దేవుణ్ణి చూడండి, మనుషుల వైపు చూడొద్దు. స్వార్థం ఉండొద్దు, అహం ఉండొద్దు, ఈగోలు ఉండొద్దు, గర్వం ఉండొద్దు. మందిరములో అందరం సమానమే. ఒకరు తిన్న ఇస్తారాకు ఒకరు తీయాలి, తప్పేముంది? మీకు శాత కాకపోతే నాకు చెప్పండి, నేను తీసేస్తా అందరి. నాకు ఏ బాధ లేదు. అంటే అందరి కాళ్ళు కడుగుతా, నాకేమన్నా ఇబ్బందా? ఒకప్పుడు సామెల పాస్టర్ అడిగాడు, కడగాల, కొమ్ములు పడిపోవు, బైబుల్ ఉంది నా ముందు చాలు. నన్ను ఎవ్వరు మెచ్చకపోయినా పర్లా, దేవుడు మెచ్చితే చాలు నేను చేసే పని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మనసు రావాలా. ఈ మనసు వస్తే నేను పెద్ద, నేను చిన్న, నువ్వు గొప్ప, నేను తిప్ప, ఈ కుజిమినాయి దేవుని మందిరంలో ఉండొద్దు. ఇంటికాడ కూర్చున్నప్పుడు, బయట కూర్చున్నప్పుడు మర్యాదలు చూసుకోండి. మందిరంలో తారతమ్యాలు ఉండొద్దు, భేదాలు ఉండొద్దు. ఒక్కరికంటే ఒకరు గొప్పగా చూసుకోవాలట. సిస్టర్ నాకంటే నువ్వే మంచిగా పాడుతావు, నువ్వే పాడు అని ఇవ్వాలి. లేదక్క నువ్వే పాడని. ఒకరికొకరు ఏం చేసుకోవాలా, నువ్వేం పాడతావు నాకి, ఎప్పటికి నువ్వే పాడతావు, ఏ కాలమే పాడబెట్టు అనొద్దు. ఏం చేయాలా, నువ్వు ఒక పాట పాడిందంటే ఏం చేయాలా, నేను ఒకటి పాడాను సిస్టర్, నువ్వు ఒకటి పాడమని చెప్పాలి. ఇది కదా ప్రేమ అంటే. సమర్పించుకోవాలా, లోబడాలి. ఇప్పటిదాకా నేను పాడాను కనుక ఇప్పుడు బ్రదర్ వచ్చాడు, బ్రదర్ పాడతాడు అని ఇయ్యాలా. వచ్చని నేనే పాడొద్దు మొత్తం, అవునా కదా? ఇది ప్రేమను చూపించడం, ఇది సమర్పణ. వచ్చని అన్ని మనమే చేయొద్దు, ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలా. కూర మంచిగా ఉందని మొత్తం మనమే తినొద్దు. నాకు లేకుంటామే, అన్నకు పెట్టు, ఆయనకు పెట్టు, ఆ బ్రదర్కి పెట్టు, ఆ సిస్టర్కి పెట్టు మనాలా. హల్లెలూయా. నేనేం నేర్పిస్తున్నాను? అమ్మా నాకు లేకపోయినా మంచిది అందరికి పెట్టమని చెప్తున్నా. అందరు పాస్టర్ లేక నాకు బకెట్ ముందుగా ఇంటికి పంపించమని చెప్తున్నానా?
ఏం నేర్చుకుంటున్నాం బైబిల్లో? ప్రభునందు ప్రియులారా, దయచేసి చెప్తున్నా, ఎవరు ఉద్దేశించి మాట్లాడట్లా, ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడట్లా. మనం అందరం అదే కోవలో ఉన్నాం. వెనుక ముందు కొద్దిగా ఆ ఈగోలు లాగుతున్నాయి అందరినీ కొద్దిగా ఈగోలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఈగోలు ఉన్నాయి, కొంత స్వార్థాలు ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెడితేనే దేవునిలో ఫలిస్తాం మనం. హల్లెలూయా. ఈ దోర్కా, చివరిగా ఎక్కడికి వచ్చాం, ముగించుకుందాం. ఈ దోర్కా ఏం చేస్తుందంటే, ఒక్కటి ఎంత పరిచర్య చేశారు. విధవరాళ్ళందరూ పేతురు దగ్గర కూడా ఏడ్చుకుంటే ఏమంటున్నారంటే, అయ్యా ఇదిగో ఈమె మమ్మల్ని అందరిని దగ్గర తీసింది అయ్యా, ఈమె చేయబట్టే ఇంతవరకు మేము బతుకున్నామంటే, బట్టగట్టామంటే. ఉన్నారా ఇట్లా ఎవరైనా సాక్ష్యం? ఒక్కలమైనా అలాంటి పరిచర్య చేయగలుగుతున్నామా? ఈ తబిత దోర్కా లేడీ ఏం చేసిందో తెలుసా? ఎంత గొప్ప పరిచర్య చేసిన సంఘంలో. శిష్యురాలు అని పిలువబడిందట ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యురాలని పిలువబడ్డాది. ప్రభునందు ప్రియులారా, అందుకే క్రైస్తవులకు దీవెనయ్య గారు అన్నారు, ఫీలింగ్ ఉండొద్దట. ఏం ఫీలింగ్ ఉండొద్దు? పాట ఇయ్యలేదు, ఇవ్వకపోతామే, అయ్యేదే ఉంది పోయేదే ఉంది. దేవుని చిత్తం అయితే దేవుడు ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు అనుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఫీలింగులు ఉండొద్దు. అయ్యో నాకు కుర్చేయలేదు, నాకు పీట వేయలేదు, నన్ను కూసొమ్మనలేదు. ఎవరు కూసొమ్మనాలా? నాకు అర్థం కాదు. ఎవరు కూసొమ్మనాలి నిన్ను? చిన్న చిన్న ఇష్యూలు కడుపులో పెట్టుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన? దేవుడు ఉన్నాడా, వింటాడా? ఇవన్నీ కల్మషం లేకుండా చేయాలి కదా ప్రార్థన అంటే. మచ్చలు ఉండొద్దు కదా, డాగులు ఉండొద్దు కదా, కలంకము ముడత అట్టిది మరి ఏది ఉండొద్దు అన్నాడు. ఏమి లేకుండా ఉండాల, తెల్ల పేపర్ లాగా ఉండాలి హృదయం. అట్లుంటే దేవుడు ప్రార్థన వింటాడు. ఇంట్లో మాట్లాడడం, చర్చిలో మాత్రం ప్రార్థన గొప్పగా చేస్తాం. ఎడ తెచ్చుకున్నాం ఈ భక్తి? నాకు అర్థం కాదు. తప్పు కదా, తప్పు కదా. భర్తతో మాట్లాడడం, పిల్లల మీద కోపం చేస్తాం, ఇంకా అత్త మీద కోపం, మామ మీద కోపం, లేకపోతే ఇంకెవరో ఇరుగు పొరుగు వారి మీద లొల్లి పెట్టుకొని వస్తాం. చర్చిలో మాత్రం మా భాషలు మాట్లాడతాం. ఇప్పటిదాకా పౌలు చెప్పింది అదే. మనుష్యుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినను, బండలను పెకిలించగలిగిన విశ్వాసం కలిగిన వాడైనను ఏంటట, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. 14వ అధ్యాయంలో అంటాడు, కొరింథీ 14లో, ప్రేమను కలిగునుటకు ప్రయాసపడుడి అన్నాడు. అంటే ఎంత కష్టం చూడండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండడానికి ఏం చేయాలట? కష్టపడాలా, ప్రయాసపడాలట. అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది కొంతమంది వ్యక్తులను బట్టి, వాళ్ళు చేసే చేష్టలను బట్టి, మాటలను బట్టి, వాళ్ళ తీరు, వాళ్ళ తంతు కదా. ఎవరికి అవుపడకుండా అట్లొచ్చి అట్లా పోడు, అట్లా వచ్చి ఇట్లా పోడు, ప్రైజ్లాడు చెప్పకుండా, కలవకుండా, ముఖం మార్చుకొని రకరకాలుగా ఉండే ప్రజలు ఉంటారు. అందరినీ కడుపులో పెట్టుకోవాలా? హల్లెలూయా. ఏం చేయాలటమ్మా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. సిస్టర్ ప్రైజ్లాడ్, ఎట్లున్నారు? ఆరోగ్యం బాగుందా? ప్రార్థన చేస్తున్నారా? ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారు అని అడగాల. మనల్ని మనం పలకరించుకోవాలా, మనల్ని ప్రేమించుకోవాలా, మనల్ని మనం ఏం ప్రోత్సహించుకోవాలా. అప్పుడు నువ్వు బలపరచబడతావు దేవునిలో. అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. కానీ నువ్వు వచ్చి నీకు నువ్వే ఏడ్చి కన్నీళ్ళని తుడుచుకొని, ప్రభువా నా కట్టాలు తొలగించు, ఈ బాధ పోగొట్టు, ఆ బాధ పోగొట్టు అంటే చేసేదంతా ఇది చేసుకుంటా, ఈ అని ఊడితేం లాభం, తూడితేం లాభం. మనసులో ఏమి ఉండొద్దు ప్రార్థన చేయాలంటే, గుర్తుపెట్టుకోండి. అట్లాగని ప్రార్థన బంద్ చేయమన్నట్లా. ఏం చేయాలి? ఎప్పటికప్పుడు బోర్డు మీద పాఠం చెప్పినప్పుడు ఏం చేస్తాడు మాస్టర్? అయిపోగానే రాసుకోగానే ఏం చేస్తాడమ్మా? ఏ రోజు ఆ రోజు తూడిపోయాలా. పొద్దుగాలు వచ్చింది ఎప్పటిదాకా ఉండొద్దు, ఏదైనా తూడిచేయాలి అంతే. ఎన్నేళ్ళైనా నేను మర్తను అనుకున్నా, తప్పది. నువ్వు పరలోకానికి పోవు. నేను మర్తను అనుకుంటానవా? నువ్వు అన్నది నాకు మెరమెర అంటుంది. నేను చచ్చినా పరలోకం లేదు నీకు. సేవకునిగా చెప్తున్నా, పరలోకంలో లేదు నీకు. విడిచిపెట్టాలా. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. ఎవరు తప్పు మాట్లాడారు, ఎవరు ఉప్పు మాట్లాడారు. ఈ లోకంలో ఎంతమంది బాగుపడుతున్నారు? ఇతరులను చెడగొట్టి బాగుపడ్డోడు ఒక్కడైనా ఉన్నాడా? ఎంతోమందిని చూస్తున్నాం. డబ్బును సంపాదించి ఆరోగ్యంగా బ్రతికినోడు ఉన్నాడా? అన్యాయంగా బ్రతికి కదా, మోసం చేసి అక్రమంగా బ్రతికి
వ్యభిచారం చేసి త్రాగి లేకపోతే ఇతరులను ముంచి, ఇతరులను తిట్టి, ఇతరులను కొట్టి, ఇతరులను నిందించి, అవమానపరిచి, ఏలన చేసి బాగుపడ్డాడు ఒక్కడనున్నాడా? మరి మనకెందుకు ఇవన్నీ? ఎంతోమందిని చూస్తున్నాం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చెడిపోతున్న వాళ్ళని చూసి వాడు మంచోడా, వాడు అట్లా చేసిన కనుక వాడికి అట్లా అయింది అంటాం. మనమే అంటాం. మరి మనం వాళ్ళు చేయొద్దని ఉండాలిగా భయం, అవునా కదా? ఎంతోమంది గురించి మాట్లాడే మనం వాడు ఇవాళ ఇట్లా అయిండు అంటే ఆ రోజు అట్లా అంటేనే కాదు వానికి అట్లా అయింది అంటాం మనం. అకస్మాత్తుగా వచ్చేస్తుంది. నోరుకు తలుపులు తాళాలు ఉండవు, నరం లేని నాలిక మాట్లాడుతుంది. మంచి ఉన్నప్పుడు మంచి మాట్లాడుతాం, చెడైతే ఓ తేడా మొత్తం. ఈ రోజు దాకానేమో క్లోజ్ ఫ్రెండ్, తెల్లారేదన్నా తేడొచ్చింది అనుకో ఎంత దారుణంగా మాట్లాడతాం. అయ్యో ఇవాళ ఒక్కనాడు ఏదో ఫీల్ అయినందుకు ఓర్చుకుంటే ఏమవుతుంది? నిన్నటిదాకా కలిసి ఉన్నావు కదా, ఈరోజు ఏదో బాధ అయింది, ఏం చేయాలా? ఓర్చుకోవాలి. రేపో మాపో మన మంచితనం ఏందో తెలుస్తుంది. కానీ ఇవాళ ఒక్కనాడన్న మాటను బట్టి ఏం చేస్తామంటే కదా, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభిస్తుంటాం. అలా చేయొద్దు. కనుక ఈ దోర్క చేసిన పరిచర్య ఎంత తీసుకొచ్చిందండి సమాచారం చూడండి. ముగించుకుందాం ఈ విషయం మాట్లాడుకొని. ఆమె ఏం చేశారంటే ఆమెను కడిగి మేడగదిలో పడుండబెట్టి, ఆమె తనతో కూడా ఉన్నప్పుడు చేసిన విషయాలన్నీ, అంటే వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, చచ్చిపోయిన ఆమె గురించి బ్రతికిన వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఒకవేళ రేపు మనకు మన జీవితాల్లో ఏదైనా జరిగితే మన గురించి సాక్ష్యం ఎవరని చెప్తారా? మనం అడ్డం పడితే, కైలా పడితే, దోర్కాలాగా తబితాలాగా మనం మంచాన పడితే, ఇంట్లో లేవలేని స్థితిలోకి వస్తే నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తారా? అక్క మంచి బ్రతుకున్నప్పుడు, అంటే ఏమంటాం, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, లేచి తిరుగుతున్నప్పుడు, మాకు ఇవన్నీ చేసిందయ్యా, మాతో ఇట్లుందయ్యా అనే వాళ్ళని సంపాదించుకుంటున్నావా? సంపాదించుకోవాలా? కావాలి అలాంటి వాళ్ళు. దేవుని కొరకు సంపాదించు వాళ్ళను. వాళ్ళు నీ కష్టములో ఉన్నప్పుడు నీకు అక్కరకు వచ్చేటట్లుగా మంచి వారిని సంపాదించుకోవాలట మనం. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు నీ చేతిలో నీకు ప్రభునందు ప్రియులారా ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, నీ అవసరాలు తీరుస్తున్నప్పుడు, నీకు సమృద్ధినిచ్చినప్పుడట కొంతమందిని మనం సంపాదించుకోవాలట. ఎందుకంటే మన ఆపదలో వాళ్ళు అక్కడికి వస్తారట. హల్లెలూయా. వింటున్నారు? ఎప్పుడు అక్కడికి వస్తారు వాళ్ళు మనకు? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు కొంతమందిని మనం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. అంటే నువ్వు నా మాట వినాలి అనటానికి కాదు మళ్ళీ నేను చెప్పేది. నువ్వు నా చెప్పు చేతలు ఉండాలి, చెప్పు చేతలు ఉంటానికి కాదు. ప్రేమ, ఆప్యాయత, దేవుడేంటో, ప్రార్థన ఏంటో, భక్తి ఏంటో ఈ విషయంలో నేర్పించాల. అక్క ప్రార్థన చేస్తే మంచి అవుతుంది అనే నమ్మకంలోకి రావాలి. అంతగా నమ్మగలిగే స్థాయికి రావాలి మనం. ఈ దొరక్క ఏం చేసిందో ఏమో, కానీ చూసారా, ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నారు. చివరిగా ముగించుకుంటాం. ఇక మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు వస్తున్నాయి. కానీ పేతురు అందరిని వెలుపలికి పంపాడట. అమ్మ మీరు కాసేపు అందరూ బయటికి వెళ్ళండి, తలుపేసాడట. ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈయనలో కూడా భారం పడింది. అబ్బా ఇంత మంచి ఆమె చనిపోవడం ఏంటి, ఈ వయసులో చనిపోవడం ఏంటి, 10 మందికి అన్నం పెట్టేసి చనిపోవడమా? చూడండి, 10 మందిని బ్రతికించింది, 10 మంది అవమానం గప్పింది, 10 మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది, 10 మందికి ధర్మం చేసింది, 10 మందికి మేలు చేసిన ఆమె ఇంత తొందరగా చనిపోవడం ఏంటి? సేవకుని కూడా బాధ అనిపించేది. మీరందరూ బయటికి వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఏం చేశాడట? మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. హల్లెలూయా. చూసారా? నీ గురించి చెప్తే ప్రభునందు ప్రియులారా, చూడండి, భయంకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు తిరిగి లేవారు. నీ సాక్ష్యం అంత గొప్పది కావాలా? ఆమె గురించి మాట్లాడితే పేతురు మోకరించి, దేవా ఇంత గొప్ప తల్లిని ఎందుకు తీసుకున్నావు అని ప్రార్థన చేసి తబితా లే అనగానే ఏమైపోయిందట? ఆమె మరణములో నుండి లేచింది. హల్లెలూయా, హల్లెలూయా. జీవం వచ్చింది ఆమె జీవితంలోనికి, పునరుత్థానం కలిగింది. ప్రభునందు ప్రియులారా, లెమ్మనగానే లేచి కూర్చుందట.
లేచి కూర్చుంది. అప్పుడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమె సజీవురాలిగా వారికి అప్పగించాడు. హల్లెలూయా. ఆమె కొరకు ప్రార్థన చేసి చనిపోయిన ఆమెను లేపి ఎవరికి ఇచ్చాడట? ఏ విధవరాన్లు అయితే అమ్మా ఈమె లేదని బాధపడ్డారు కదా అని పరిశుద్ధులకు, అంటే సంఘం విధవరాన్లను పిలిచి వాళ్ళకి ఇదిగో అమ్మ మీ తవిత అని చెప్పి ఇచ్చాడట. ఎంత గొప్ప సాక్ష్యం! ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చేసే కార్యాలు అందుకోసమే దేవుని వాక్యంలో ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఈ నైట్ ప్రార్థనలో ఉదయం అంతా మనం ప్రార్థనలో గడిపాం. ఈ రాత్రి అలసటతో ఉన్న ఒక భారంతో వచ్చారు మీరు. దేవుని మీద ప్రేమ లేక రాలేదని చెప్పను, నేను అంత కఠినుడను కాను. దేవుని మీద నమ్మకంతోనే వచ్చారు, ప్రేమతోనే వచ్చారు. కానీ మన జీవితాల్లో ఫలించాలి అంటే ఒక తబితా వలె మనం మారాలా, ఒక తబితా వలె మనం జీవించాలా, ఒక దోర్కా వలె మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలా. కనుక ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తబితా ఏం చేస్తుందో తెలుసా?